ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకు ఫోన్ చేశారు? శాంభవి, నన్ను క్షమించవే. నేనిందకేదో ఫ్లోలో అన్నాను గాని నాకు అత్తయ్య గారంటే చాలా గౌరవం. నువ్వేదో విషయం చెప్తానన్నావు కదా, అదేంటో చెప్పు. అమ్మ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నేను చాటుగా విన్నాను. ఎవరితో మాట్లాడినట్టు? వాళ్ళెవరో నాకు తెలియదు గాని అమ్మ ఫోన్ కట్ చేసిన తర్వాత బాగా టెన్షన్ పడింది. వెంటనే ఇంట్లో నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది. అవునా? అయితే ఇదేదో అనుమానించాల్సిన విషయమే. మీ అమ్మ కార్ ఎక్కడికెళ్ళినా సరే నేను ఫాలో అవుతాను. అమ్మ ఈ పాటికి తను వెళ్లాల్సిన ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటుంది. మీరు ఎలా ఫాలో అవుతారు? ముందు మీరింటికి రండి, అంతా వివరంగా చెప్తాను. సరే, నేను బయలుదేరొస్తాలే. ఈ స్టాఫ్ ఆకలితో ఉన్నారు కాబట్టి ఇందాక నన్ను గుర్తుపట్టలేదు. ఎవరైనా నన్ను గుర్తుపడితే ప్రమాదం. ఇప్పుడు ఎలాగా? వండిన కూరల్లో ఒకటి నేలపాలైపోయింది. రసం తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారో ఏంటో. ఏంటండి, క్యాంటీన్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. అంటే అది అయినా మొహానికి గుడ్డాలా కట్టుకున్నారేంటి? జలుబు చేసింది, అందుకని. చేసింది ఒక వంట, దానికి జలుబు. మాకు అంటుకోవాలనా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నాకు చపాతి కావాలి. నాకు చపాతి కావాలి. చపాతీ లేదు మేడం. మరేముంది? రసం, అన్నం మాత్రమే రెడీగా ఉంది. లంచ్ టైం అయింది, ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నావా? వచ్చిన అరగంటకు చెప్తారా? అనవసరంగా మా టైం అంతా వేస్ట్ చేసావు కదమ్మా. 2 రోజులు క్యాంటీన్ బాగానే నడిచింది. ఈరోజేమో 2 ఐటమ్స్ పెట్టి సరిపెడుతున్నారు. నీ క్యాంటీన్ నమ్ముకుని నేను క్యారేజ్ కూడా తీసుకురాలేదమ్మా. పైగా పొద్దున టిఫిన్ కూడా చేయలేదు. ప్రస్తుతానికి అన్నం, రసం ఉంది సార్, వడ్డించుకోండి. కనీసం కర్రీ ఉన్నా బాగుండేదమ్మా. ఉట్టి రసంతో ఎలా తింటాం? నేను తింటానయ్యా, నాకు ఆకలి దంచేస్తుంది. ఆకలేసిన వాళ్ళే ఈ రోజుకి ఇలా అడ్జస్ట్ అవ్వండి. మేడం గారు బిజీగా ఉండి వంట చేయలేదు పాపం. ఈ రసం ఏంట్రా, ఒట్టి నీళ్ళలా ఉంది? క్యాంటీన్ కొత్తగా పెట్టిన 2 రోజులే బాగా పెడతారా, తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెడతారు. మనం చచ్చినట్టు ఇక్కడే తింటామని వాళ్ళకి పొగర్రా. ఇప్పుడు ఎలాగో టైం అయిపోయింది, బయటికెళ్ళి తినలేం కదా. తప్పకుండా ఇక్కడే తినాలి. తినండి తినండి.
ఆనందరావు, ఆనందరావు, అరుణాచలం, అరుణాచలం, ఇన్నాళ్ళకి మా ఇల్లు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చిందా? అసలు నువ్వు ఇంట్లో ఉన్నావో లేదో నన్ను అనుమానంతోనే ఇక్కడికి వచ్చాను. నేనెప్పుడు ఇంట్లోనే ఉంటానురా. నీకులాగా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోను. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అయితే నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావురా? అది కాదు ఆనందరావు, అసలు నా మాట విను. అవన్నీ కాదురా. అసలు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ముందు సమాధానం చెప్పు. గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడేస్తావా? కనీసం లోపలికి రమ్మని చెప్పవా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పాకే లోపలికి రా. రే అరుణాచలం, నువ్వు వెళ్లే ముందు నాతో ఒక్క విషయం చెప్పుండొచ్చు కదా. నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? అసలే నా కొడుకుని పోగొట్టుకున్న బాధలో ఉన్నాన్రా. నాతో చెప్పకుండా వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినట్టు? నీ బాధలో అర్థం ఉంది ఆనందరావు. రాజేష్ చనిపోయాడని నాకు నా మనుషుల ద్వారా తెలిసింది. నువ్వు నీ కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నప్పుడు నేను రాలేదు, నిజమే. కొన్ని అనుకోని పరిస్థితుల వల్లే రాలేకపోయాను. దానికి నన్ను క్షమించు. ఎంత కాదనుకున్నా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నిన్ను క్షమాపణ అడగమనే దాంట్లో తప్పేం కాదు. ఇప్పుడు నేను తిరిగొచ్చింది కూడా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. ఏంట్రా అది? ఇక్కడే చెప్పనా, లోపలికొచ్చి చెప్పనా? సరే పద, లోపలికి వెళ్దాం. ఏమైంది డాక్టర్? ఇప్పుడు నార్మల్గానే ఉంది. మీ ఫ్రెండ్ టైంకి తీసుకొచ్చి మంచి పని చేసింది. లేదంటే ఈ పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉండేది. నీ ఫ్రెండ్ ఒక ప్రాణం కాపాడిందమ్మా. అవును డాక్టర్, నా ఫ్రెండ్ అంతే. ఏ ఒక్క ప్రాణానికి కష్టం వచ్చినా తన ప్రాణాలు అడ్డేసైనా సరే కాపాడుతుంది. మనిషికి మనిషే సాయంగా ఉండాలంటుంది. ఇలాంటి పెద్ద మనుషుల్ని తన సొంత మనుషుల్లా భావించి తన కుటుంబంలోకి కలిపేసుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మదర్ తెరీసా వంశం అనుకోండి. గ్రేట్. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఉండటం ఆశ్చర్యం. ఎనీవే, నౌ హీ ఈజ్ సేఫ్. మళ్ళీ ఆఫ్టర్నూన్ చెక్ చేస్తాను. కండిషన్ నార్మల్గా ఉంటే రేపు డిశ్చార్జ్ చేయమని చెప్తాను. చూడండి తాత, అందరూ శ్రావణిని మంచి మనిషి అని చెప్తారు. కానీ అక్షయ్ బాబు మాత్రం సంధ్య మాటలు నమ్మి ఇంట్లో నుంచి గెంటేశారు. శ్రావణి ఏ తప్పు చేయలేదని అక్షయ్ బాబుకి ఎప్పుడు అర్థమవుతుంది తాత? దానికి టైం వస్తుందమ్మా. అక్షయ్, లంచ్ టైం అయిందిరా. నీకు ఆకలేయట్లేదా? నాకైతే చాలా ఆకలిగా ఉంది. ఓ, అప్పుడే లంచ్ టైం అయిపోయిందా? నువ్వు ఇంతలో వర్క్ గురించి డిస్కస్ చేస్తుంటే లంచ్ టైమే కాదు, డిన్నర్ టైం కూడా అవుతుంది. పద, మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. నవీన్, క్యాంటీన్లో భోజనం నాకు బాగా నచ్చిందిరా. క్యాంటీన్లోనే భోజనం చేద్దాం. అక్షయ్, ఆల్రెడీ నేను క్యాంటీన్ భోజనం తిన్నాను కదరా. నాకైతే అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. అందుకే బయటికి వెళ్ళి భోజనం చేద్దాం అంటున్నాను. బయట ఫుడ్ వద్దు నవీన్, మన క్యాంటీన్లో భోజనం చాలా బాగుంటుంది, అదే తిందాం. క్యాంటీన్ ఫుడ్ అంటే బయట ఫుడ్డే కదరా. లేదు, నిన్న భోజనం చేశాక అర్థమైంది. చాలా చక్కగా వండారు. నిజానికి ఇంట్లో ఫుడ్ కూడా అంత టేస్టీగా ఉండలేరు. మన క్యాంటీన్ ఫుడ్ అంత అద్భుతంగా ఉంది. షెఫ్ ఎవరో కానీ ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. అక్కడ వంట చేస్తుంది నీ భార్య అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నావు? క్యాంటీన్లో ఫుడ్ బాగుందని పిన్ని క్యారేజ్ పంపిస్తానన్నా వద్దని చెప్పాను. నువ్వు కూడా బయట భోజనం చేయకూడదు. అలాగే సార్, మీ మాట కాదనగలమా?